తెలంగాణ ఉద్యమం అనేది పాటల ద్వారానే జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యమం మొదలైంది. నిరుద్యోగుల ఉద్యమం కూడా నా పాట ద్వారా నిరుద్యోగుల ఉద్యమానికి మరింత ఆజ్యం వస్తాం, మరింత నా వంతుగా ఒక పాట చేస్తాను. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగి, నిప్పులాంటి నిరుద్యోగి మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. ముందుగా మీరు నిరుద్యోగుల ఉద్యమానికి సంబంధించి మీరు ఒక అమరవీరుల త్యాగాల ఫలితాలన్నీ కూడా వృధా అయిపోయింది, నమ్మించి మోసం చేసిన చెప్పేసి ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట? ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలన్నీ అడి ఆశలై వలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు? ఏం కోలుకి ప్రిపేర్ అవుతారు? మీరు ఎట్లా ఉందంటే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది. గతంలో మీరు ఎట్లా ఉంటే మీరు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని, ఉద్యోగాలు వస్తాయని నమ్మి వచ్చిన హామీలను, జాబ్ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ నమ్మి ప్రచారం చేసిరా? ఇప్పుడు ఏంది పరిస్థితి? అన్న, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందుకు మేనకా గాంధీ గారిని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో హైదరాబాద్ నడి ఒడ్డున యూత్ డిక్లరేషన్ చేసి మేము అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు చెప్పి నీ ఉద్యోగాలను ఫిల్ చేస్తామని చెప్పి మాటలు చెప్పి ఇప్పుడున్న మంత్రులు అసెంబ్లీలో కానీ లేదంటే బయట కానీ మాట్లాడుతున్నాం. మేము అలా మాటలు అన్ని బక్కోస్ మాట్లాడిన వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదైతే కేసీఆర్ను నిరుద్యోగులు అదే 1.5% 1.6% బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అదే పాయింట్తోని మళ్ళీ వీళ్ళను కూడా అధికారం నుంచి తీసేసే పూనుకోవడం విద్యార్థులు తప్పకుండా చేస్తారు. తప్పకుండా వీళ్ళ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతారు. అంటే మీరు గతంలో ప్రచారం చేసినామని చెప్తున్నారు. మీరు ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పారు? మీ ఇంట్లో అమ్మనేళ్ళకు కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఏం చెప్పండి? మీ బతుకుల్లో మార్పులు వస్తాయనా, ఉద్యోగాలు వస్తాయనా, ప్రభుత్వ పథకాలు వస్తాయనా, ఏం చెప్పి మీరు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేలాగా ప్రచారం చేశారు? ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చి, శ్రీధర్ బాబు గారు వచ్చి, సీతక్క వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా మాతో పాటు చేసినప్పుడు మేము అందరం నమ్మినాం అన్న నిరుద్యోగులుగా. అరే, మన ప్రభుత్వం వస్తే వీళ్ళే మనతోని మన బాధలు అందరూ వింటారు, మనతో వచ్చి కూర్చున్నారు. రేపు వీళ్ళ ప్రభుత్వం వస్తే మనం కూడా తప్పకుండా మనకు ఉద్యోగాలు ఇస్తారు, పథకాలు చేస్తారు, మన ఫ్యామిలీ అందరూ బాగుపడతాయని చెప్పి ఊర్లలో స్థానిక ఎన్నికల టైంలో కానీ అంతకుముందు వాళ్ళ ఎలక్షన్ టైంలో కానీ చెప్పినాం. అలాంటి మాటలని బక్కోస్ మాటలు చేశారు. వాళ్ళ రాజ్యం వాళ్ళ అధికారం రాగానే ఎవరి మాటలైనా మారిపోతాయి అన్న. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే చెప్పారు, వాళ్ళే అధికారం ఉంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారు, మాత్రం వీళ్ళ అధికారం ఉంటే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అది వీళ్ళ కథ. ఇప్పుడు ఏంది అసలు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఏం చేస్తారు? అమ్మ నాయన ఏం చేస్తారు? మీ ఉద్యోగాల మీద వాళ్ళు ఆధారపడే పరిస్థితి ఏమైనా ఉందా? మీకు ఉద్యోగం వస్తే మీ ఇంటి పరిస్థితి కావచ్చు, మీ కుటుంబ పరిస్థితి ఎట్లా మారుతుంది? ప్రతి విద్యార్థి పరిస్థితి ఒకటే అన్న. అందరు ఊర్లలో నుంచి ఏదో 150-200 కూలి చేసి అమ్మ నాన్నలు తప్ప ఇంకేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను నేను. మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు లేట్గా ఇచ్చినా పర్వాలేదు, కానీ ముందుగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది, ఒక స్పష్టత అనేది ఇస్తే ఏ విద్యార్థి అయినా చదువుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఒక ఆశతోనే చదువుకుంటారు తప్ప ఎలాంటి స్పష్టత లేకుండా దీన్ని పొడిగించుకుంటా ఇస్తాం తెస్తాం అని చెప్పి మాటలు తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు చేసేది లేదు. వీళ్ళను ప్రభుత్వం నుంచి గద్దె దింపుతా తప్ప వీళ్ళకి బుద్ధి రాదన్న. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువ అయిపోయి విద్యార్థులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరీక్షలు రాయలేక, ప్రిపేర్ అవ్వడానికి టైం లేక వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపమని చెప్తా ఉన్నారని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు ఇవ్వడానికి ఇష్టం లేని వ్యక్తులు అన్న. వాళ్ళు అన్ని బక్వాస్ మాటలు చెప్తున్నారు తప్ప ఆ మాటలలో స్పష్టత ఇక్కడ కనిపిస్తలే అన్న. ఇంతమంది నిరుద్యోగులు వచ్చి మాట్లాడుతుంటే, ఇంతమంది నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దని కూడా అంటాడు. ఉద్యోగ నోటిఫికేషన్ రావాలనే కదా బాధ అందరిది. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వద్దు అనేది వాళ్ళు అన్ని బక్మాస్ మాటలు. అవన్నీ వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ఇట్లాంటి మాటలు చెప్తున్నారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. గతంలో మీరు ఇదే ఉద్యోగాల కోసము ఉద్యమం చేసినప్పుడు ఇదే రియాజ్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, రకరకాల వ్యక్తులందరూ కూడా, బల్మూరి వెంకటరెడ్డి అందరూ కూడా మీకు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి కానీ ఇంకా వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు లేవు కాబట్టి మేము వచ్చి కూర్చున్నాం. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు పోయి సీట్లలో కూర్చున్నారు. ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఎట్లా ఉండబోతుంది? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత మీరు ఇదే మన ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వెనకకు తగ్గే అవకాశం ఉందా, లేక ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎట్నే పోరాడతారు? ఉద్యోగాలు ఇస్తే తప్పకుండా అందరం వెనక తగ్గుతామన్నా. మనకు కావాల్సిందే ఉద్యోగాలు. మేము ఏదో ప్రభుత్వాన్ని మీద లేదా వాళ్ళ యాంటీగా పని చేస్తలేం కదా. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ లేదంటే జాబ్ క్యాలెండర్ కానీ ఏదైనా ఒక స్పష్టత వస్తే తప్పకుండా ఎవరి పనులలో వాళ్ళు ఎవరైనా చదువుకునే తిరిగి వాళ్ళు చదువుకుంటాం. వాళ్ళకి యాంటీగా పని చేయాల్సిన అవసరం మాకు లేదు కదా. మాకు కావాల్సిందే మాకు ఇస్తే మా పని మేము చేసుకుంటాం.